మనం ఇప్పుడు అలపి దగ్గర ఉన్న అంబాలా పువ్వ అనే ఊర్లో శ్రీకృష్ణ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది మేము ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి అయితే వచ్చాము. మెయిన్ ఎంట్రన్స్ చాలా బాగుంది చూడడానికి. మేము కార్ పార్క్ చేసుకుని ఇలా వచ్చాము. ఇది వచ్చేసి కోనేరు అనమాట, స్వామివారి గుడికి. అలాగే మనం వెనకాల చూస్తున్నాం కదా, అది మెయిన్ టెంపుల్ అనమాట. లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసేసుకున్నాము. ఈ టెంపుల్కి ఒక విశిష్ట అయితే ఉందన్నమాట. మన టిప్పు సుల్తాన్ గారు గురువాయూర్ టెంపుల్ని అయితే దండయాత్ర చేసి నాశనం చేద్దామని కంకణం కట్టుకున్నారంట. అప్పుడు మన పూర్వీకులు అక్కడున్న కృష్ణుడి బొమ్మని తీసుకొచ్చేసి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారంట. అలాగా ఈ గుడి అనేది మనకి వెలుగులోకి వచ్చింది. ఈ గుడిలో ఉన్నది గురువాయూరు కృష్ణ అని అందరూ అంటారు. మనం లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసేసుకున్నాం. చాలామంది ఇక్కడ కూర్చొని ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటున్నారు. మలిసి ఫ్రీ దర్శనంలో వెయిటింగ్ ఇక్కడ అనుకుంటాను. వెళ్ళి కనుక్కుందాం. దర్శనం ఏదంటే కూర్చొని దర్శనం చేసుకున్నాం, లేదంటే విఐపి టికెట్ కానీ అట్లా ఉందంటే విఐపి టికెట్ తీసుకుని దర్శనం అయితే చేసుకున్నాం. ఇదే టెంపుల్ అన్నమాట. ఇక్కడ తులాభారం కూడా ఉంది. టెంపుల్ యొక్క స్థల పురాణం. మనమైతే దీన్ని ట్రాన్స్లేట్ చేసి చదివామన్నమాట. AD 1783లో టిప్పు సుల్తాన్ అటాక్ చేసినప్పుడు స్వామివారిని గురువాయూర్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారంట. దాని తర్వాత మళ్ళీ 1800 సంవత్సరంలో మళ్ళీ గురువాయూర్కి ఆ విగ్రహాన్ని అయితే తీసుకెళ్ళిపోయారంట. తీసుకెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇక్కడ స్వామివారికి పూజలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మనకి మెయిన్ టెంపుల్ అయితే ఇందాక చూపించా కదా, ఆ మెయిన్ టెంపుల్ లోపల స్వామివారు రోజు మధ్యాహ్నము నూన్ టైంలో, అంటే మధ్యాహ్నం టైంలో వచ్చి స్వామివారు పాలని మనకి అది నైవేద్యంగా ఇస్తారంట స్వామివారికి. స్వామివారి రోజు ఇక్కడ మధ్యాహ్నం వచ్చి ఆరగిచ్చి వెళ్తారని చెప్పి అక్కడ బోర్డులో అయితే రాసింది. అలాగే ఇక్కడ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకని వెయిట్ చేస్తున్నారు అని అడిగాము. మధ్యాహ్నము పాల పాయసము స్వామివారి ప్రసాదం అయితే దొరుకుతుంది అన్నారు. అందుకని చెప్పి స్వామివారి ప్రసాదం కోసం ఇక్కడ చాలామంది రిసిప్ట్ తీసుకొని వెయిట్ చేస్తున్నారంట. పాల పాయసం కావాలంటే మధ్యాహ్నం 1 నుంచి 1:30 లోపల దొరుకుతుందని చెప్పారు. అలాగే చాలామంది ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందంట. అన్నదానం కోసం కూడా వెయిట్ చేస్తున్నారంట. జై శ్రీకృష్ణ. ఫైనల్గా స్వామివారి దర్శనం అయితే అయిందనమాట. లోపల స్వామివారు విగ్రహ రూపంలో అలాగే వెన్నతో అలంకారం చేశారు స్వామివారికి. మొత్తం ముఖమంతా ఎల్లోగా వెన్న కలర్లో అయితే కనిపించింది. అలాగే కళ్ళు, ముక్కు అంతా చాలా బాగా కనిపించింది అనమాట. బయటకు వస్తే చూశారు కదా, వెనకాల మొత్తం పాల పాయసం కోసం క్యూ అనమాట. చీటీ తీసుకోవాలన్నారు. టోకెన్ వచ్చేసి మార్నింగ్ 8కి అట్లా ఇస్తారంట. మేమైతే మధ్యాహ్నం వచ్చాం కాబట్టి మాకైతే టోకెన్ అయితే దొరకలేదు. అందుకని చెప్పి పక్కనే ఉన్న ఏఓ ఆఫీసర్ గారిని కలిసి ఇట్లా మేము ఆంధ్ర నుంచి వచ్చాము, సో మాకు ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాము, ఒకటి ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారనమాట. ఇదే పాల పాయసం ప్రసాదము ఇదనమాట. చాలా ఫేమస్, చాలా కాలిపోతుంది, వేడిగా ఉంది. 160 రూపీస్ అనమాట. మనకైతే ఏవో గారు అయితే హెల్ప్ చేశారు. జై శ్రీకృష్ణ. అందరికీ కృష్ణుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ స్వామివారిని అయితే దర్శనం అయిపోయింది. అలాగే ఇక్కడ శివేలి కూడా అయిపోయింది ఇప్పుడే, అంటే ప్రదక్షిణలు చేశారు స్వామివారిది. ఇది మెయిన్ టెంపుల్ అనమాట. లోపల దర్శనము చేసేసుకున్న తర్వాత ఇప్పుడు గుడి అయితే క్లోజింగ్ టైం అన్నమాట, మధ్యాహ్నము. ఇంకా మనమైతే వెళ్ళిపోతాం. జై శ్రీకృష్ణ.